ఐఎమ్ షాంఘై పుష్పన్. ఇదిగోండి, పసుపు 100 గ్రాములు, ధనియాల పొడి 1 ప్యాకెట్, పంచదార 1/2 kg ఉంది, కారం 200 గ్రాములే ఉంది, ఆవాలు 100 గ్రాములు, శనగపిండి 1 ప్యాకెట్, టీ పొడి 100 గ్రాములు, అగ్గిపెట్లు ఇవో 2, మొత్తం 110 రూపాయల 50 పైసలు సరుకులు ఉన్నాయి. ఇక్కడికి అవన్నీ తీసుకొచ్చి అక్కడేం చేస్తావు? దాని గురించి మీరేం దిగులు పడకండి, డబ్బులు ఇవ్వండి. ఇదిగో 100 రూపాయలు తీసుకో. 100 అంటే 100. నెక్స్ట్ టైం నువ్వు బూస్ట్ హార్లిక్స్ ట్రై చేయి. అయ్యో, అది నాకే సరిపోదు, తెలుసు కదా. ఇలా చూడండి, ఒక మూట బియ్యం కూడా తీసుకురావాలనే ఉంటుంది, కానీ ఇందులో చాలదు కదా. ముందా గడియారాన్ని బాగు చేయించండి. అయితే నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం. ఓకే, దీన్ని పక్క కొట్లో ఇచ్చేద్దాం. పుష్ప, ఒరే పుష్ప, పుష్ప, ఒరే కుక్క, రేయ్ రేయ్, ముందు చెవులు సూపర్ మార్కెట్ లో ఈ నెల బిల్ ఎంతో తెలుసా నీకు? కదా నాకు తెలుస్తుంది. 6300 రూపాయలు. ఎక్కడ ఈ నెల కొన్న సామాన్లని ఎక్కడ నేను చెక్ చేయాలి? ఏంటి పొయ్యి మించి ఏంటి వాసన? దిస్ ఇస్ టుడే స్పెషల్ టాపియోకా బిర్యానీ. ఏంటి ఇక్కడ ప్రాబ్లం? వినాయక్ సార్కి లెక్క చూపించాల్సింది నేను. నెలకి 3000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఆర్డర్. ఇప్పటికే 6300 దాటాయి. ఇదంతా చూస్తుంటే నేనేదో ఇక్కడున్న సామాన్లని తీసుకెళ్లి ఏదో హోటల్లో అమ్మేస్తున్నట్టు మాట్లాడుతున్నారే. ఈ దేశంలో నిజాయితీకి విలువ లేకుండా పోయింది. శివషాఫ్లు ఫర్నహోచి, ఇంతకు మించి నేను ఏమి చెప్పలేను. అంత సీన్ లేదు, నీకు ఇంకా పెద్దగా పెట్టాలి. నిన్ను కోర్టుకు ఏడ్చకపోతే నా పేరు అడ్వకేట్ ఉత్తమన్ కాదురా. అయితే త్వరగా బయలుదేరి వెళ్ళండి, కనీసం కోర్టు గుమ్మమైన ఎక్కిరండి. అలా అయితే ముందు కేసు వేయాల్సింది ముందు మీ ఓనర్ మీదే. వినాయక నాయక్ ఉన్నారు కదా, ఆయన మీదే. ఇదిగో వీడికి సంబంధించిన ఆస్తి కూడా తనే ఉంచుకొని మలేషియా, సింగపూర్ తిరుగుతున్నారు కదా, ఆయన మీదే కేసు ఇవ్వాలి. అనవసరంగా మాట్లాడకు. ఈయన కుటుంబ విషయంలో తలదోచడానికి అసలు నువ్వెవరు? నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక్కడ క్యాంపు వేసి ఉండొద్దు అని. నీకు ఇల్లు సంసారం లేదా? ఇల్లు లేదు, సంసారం ఉంది. ఉత్తమన్ గారు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, వీడు నా క్లోజ్ ఫ్రెండ్. వీడినేమనంటే నేను ఒప్పుకోను. వినాయక్ సార్ గురించి మాట్లాడితే నేను కూడా తట్టుకోలేను. ఇది పట్టుకో, తమ్ముడికి అన్న ఇచ్చే పుట్టినరోజు కానుక. పుట్టినరోజు బహుమతికి బదులుగా ఒక పార్టీ ఇచ్చుండొచ్చు కదా. దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని సామాన్లైనా అమ్ముకుని ఉండొచ్చు. మెనీ హ్యాపీ క్రిస్మస్, రంజాన్, దీపావళి అన్ని పండుగలు. ఏంటా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. అది సరే, అన్న ఇచ్చిన బహుమతి ఈ తమ్ముడికి నచ్చలేదంటే నాకిచ్చేయి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. పోరానా? ఐఎమ్ అడ్వకేట్ ఉత్తమన్. ఒక పని మనిషి కావాలని నేను మీకు ఫోన్ చేశాను. సార్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఏం చెప్పాలి, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు, షటిల్ కోర్టు, ఇలా అన్ని కోర్టుల్లోనూ నేను ప్రాక్టీస్ చేశాను. బానే ఉంది. తను జమీలా. ఒక 500 ఇక్కడ సర్వీస్ ఛార్జ్ కట్టాలి. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఈ లాయర్ తో పాటు నువ్వు వెళ్ళి ఆయన ఇంటికి జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత రేపు మార్నింగ్ 8 గంటలకు జాయినింగ్. సరే, మేము వెళ్ళొచ్చా? సరే. థాంక్యూ. రాజలీమా, జమీలా, నిన్ను చూస్తుంటే అస్సలు పని మనిషిలాగా లేవు. 10 మంది పని మనుషులున్న ఒక రాజకుమారి లాగా ఉన్నావు. ఏం చేస్తున్నారు? ఊరికే సరదాగా మనిద్దరం హోటల్లో ఒక రూమ్ వేసుకుని 4-5 రోజులు ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏమంటావు? ఇంత గట్టిపోతే వెళ్ళి కళ్ళు బయటకు వచ్చేసాయి. ఈ లోకంలో అందరూ నన్ను కొట్టేవాళ్ళేనా? హలో, ఏంటి? ఎప్పుడు? ఇటు చూడరా సార్, కొంచెం స్మైల్ చేయండి. మన పత్రికలో ఇది ఎక్స్క్లూసివ్ గా రాబోతుంది. మీరు అలా వేదనతో పడి ఉండాలి. ఇంకా గుర్తు చచ్చిపోతాను. నిజం చెప్పరా, నువ్వు ఏ గ్రూప్ కి మావా పని చేస్తున్నావు? నేను ఏ గ్రూప్ లోనూ మావా పని చేయలేదు. ఇది నీ విజిటింగ్ కార్డే కదా? ఇది నా కార్డే, కానీ ఈ కార్డుతో నేను ఎవరికి ఏ ఇబ్బంది కలిగించలేదు. ఈ కార్డు తప్ప మీ దగ్గర ఇంకా వేరే విధమైన సాక్ష్యం ఉందా? సంఘటన జరిగిన ఆ స్థలంలో నాకు సంబంధించిన ఏదైనా చిరిగిపోయిన బట్టో, 8వ నంబర్ చెప్పో, ఆ విధమైన ఏదైనా వస్తువు మీకు దొరికిందా సార్? ఏంటి? నమస్తే సార్, నా పేరు సూర్య. ఈయన మా అడ్వకేట్. సూపర్.
మామూలుగా పొలిటికల్ వాళ్ళని తీసుకెళ్ళడానికి అడ్వకేట్ వస్తాడు. ఇవాళ అడ్వకేట్ ని తీసుకెళ్ళడానికి పార్టీ నుంచి వచ్చాడు. మీ అడ్వకేట్ చేసిన ఏదో పని ఏంటో తెలుసా? జనసేవకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్లి పనుందని చెప్పి కార్లో ఎక్కించి కార్లో కూర్చోపెట్టి సెక్స్ టార్చర్ చేద్దాం. కంప్లైంట్ ఇచ్చినమ్మా ఇప్పుడు నా పత్రికలో అదరగొట్టబోతుంది. రండి చూడండి, మిమ్మల్ని టార్చర్ పెట్టిన ఈ ప్రేమికుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. అయ్యో సార్, ఈయన కాదు నేను చెప్పింది. ఈయన కాదు. మరి ఈయన కన్నా ఆయన హైట్ గా ఉంటాడు. అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాడా? ఏ అంతేం కాదు, కాస్త హైట్ గా ఉంటాడు, లావుగా కూడా ఉంటాడు. అతను ఇంకేదైనా మీతో చెప్పాడా? ఇల్లు ఎక్కడని చెప్తే చాలు, ఖర్చులకి కిరాణా సామాన్లకి మార్జిన్ ఫ్రీ నుంచి ఇంటికే పంపిస్తానన్నాడు. తర్వాత బిర్యానీ కూడా నాకు రెడీ చేసిస్తానన్నాడు. రాస్కెల్ బెహగోరా. ఇక పైన నువ్వు ఈ ఏరియాలో కాదు, ఈ జిల్లాలో కాదు, ఈ స్టేట్ లో ఓకే ఓకే, కానీ ఈ లోకంలో ఏ ఒక్క చైనీస్ కుక్కకి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు. మీరు చేసిన ఈ పనికి చైనీస్ సంఘం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. షియాషు షాప్ షియాషు. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉన్నా సరే నేను పోలీసులు పిలుస్తాను. పోరా బయటికి. ఒక్క రోజు కూడా కోర్టుకు ఎక్కని లాయర్. ఈ రోజుని గుర్తు పెట్టుకో, దీనికి ఫలితం తప్పకుండా అనుభవిస్తావు. ఇది నిన్ను కన్నా మీ అమ్మ మీద ఒట్టు. నేను పోతాను, కానీ చాంపియన్ షాప్ వచ్చినే ఇరువి చాంపియన్. వీడు ఏమంటున్నాడు? అసహ్యంగా తిట్టాడు. నా దారికి అడ్డు రావద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఇంకా కొద్ది రోజులను ఇక్కడే ఉంటాను. చెయ్యాల్సిన పని పూర్తయిన తర్వాతే ఇక్కడి నుంచి వస్తాను. నాకు అడ్డుగా ఎవడొచ్చాడంటే అడ్డంగా నరికి పారేస్తా. ఓకేనా సార్? చాలా బాగుంది. వన్ మోర్ చేద్దాం. దక్కలేదు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, పైన సెటప్ చేయమని చెప్తాను. ఆనంద్ సెట్ చేయమని చెప్పావా? సార్ నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్వు 15వ తారీఖు తర్వాత నాకు ఓకే సార్. మమ్మడి సార్ చూడడానికి కావాలంటే ఇక్కడ నుంచి చూడండి. ఎవరిని లోపలికి పంపదని ఆర్డర్. యాక్చువల్లీ మేము అవర్స్ టీవీ రిపోర్టర్స్. ఎవరైనా సరే మాకు అనవసరం. పర్మిషన్ లెటర్ ఉంటేనే లోపలికి పంపిస్తాం. హలో హలో, నాకెందుకు నా తల చూపిస్తారు? నేను షూటింగ్ లో ఆయనే కదా. తర్వాత చెప్పు. మీరందరూ ఇలా గుంపుగా నా వెనకాల ఉండడం నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. కాస్త దూరంగా వెళ్ళండి, నాకు గాలి రావాలి. నాన్సెన్స్ పీపుల్స్. అరే అంగం పారిపల్లి సార్కి టీ తెమ్మని ఎంతసేపు అయిందిరా? ఇంకా సేపు అవుతుంది. ఖాళీగా కూర్చొని టీలు ఏమని కావాలా? తీసుకురారా. నందు సార్, అక్కడ ఉన్నవాడు 10 టీలు పొద్దుంచి తాగుతూనే ఉన్నాడు తెలుసా? మళ్ళీ అడిగితే నీళ్ళే ఇస్తాను అడిగి. ఏం చేస్తాంరా, ఇదంతా సినీ ఫీల్డ్ ఒక శాపం. వాడి బండి ఈ సినిమాకి కంటిన్యూటీ. ఏం చేస్తాం, నోరు మూసుకుని పోతూ ఉండడమే. షూటింగ్ కి బల్లిచ్చిన వాళ్ళకి టీ ఇవ్వకపోతే ఎవరు నన్ను ఏం అడగలేరు కదా. ఏ మను, ఆ ఛానల్ ద్వారా చూస్తే ఎలా ఉంటుంది? ఐడియా. మేమే ఒక్కసారి ప్లీజ్ సార్ అక్కడికి రావచ్చా? హలో కానిస్టేబుల్, ఆ టీవీ వాళ్ళని ఇక్కడికి రమ్మను. ఏంటి సార్, మేము అవర్స్ టీవీ నుంచి వచ్చాం. ఒక ఇంటర్వ్యూ కావాలి. అయ్యో సారీ, నాకు ఇప్పుడు అస్సలు టైం లేదు. మనం ఇంకో రోజు మీట్ అవుదాం. సార్ మిమ్మల్ని కాదు, మమ్ముడి సార్ని.
అపాయింట్మెంట్ ఉందా మీ దగ్గర? అయ్యో అక్కడ చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. చూసారా, అంతమంది మమ్ముటి గారికి కథ చెప్పడానికి వచ్చిన రైటర్స్. ఈ కథలు వినడానికి ఆయనకి సంవత్సరం కావాలి. ఆ మధ్యలోనే ఇంటర్వ్యూలు అంతా ఇవ్వడం కష్టమే. అవును, మీరు ఈ దేశంలోనే ఉన్నారా? సార్ అలా చెప్పకండి సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్. ఎలా దానికి మీకు ఫలితం దొరుకుతుంది. అంటే? అలా అంటే అలాగే. నాకు ఇవన్నీ అస్సలు నచ్చవు, కానీ ఒక యంగ్స్టర్ అయినందువల్ల నేను ఇది తీసుకుంటాను. ఇది పనికొస్తుందంటావా? వెళ్ళాడు, ఏం చేస్తాడో ఏంటో. ఫైట్లు అదరగొట్టారు మమ్ముక. కొట్టడానికి అదేమన్నా నిజమైన ఫైటా? అది కాదు, ఈ షూటింగ్ కి యూజ్ చేసే వెహికల్ నాదే. ఇది మీరు నాకు ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? అది కాదు, వచ్చిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదే కారణంగా పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వస్తే సెట్ నుంచి పంపించేస్తాను. వెళ్ళు. ఓకే మమ్మడి సార్, థ్యాంక్ యూ, నేను వస్తాను. ఇంతకు మించి అక్కడ ఉంటే దెబ్బలే పడతాయి. ఓ ఎలాగలాగా ఒప్పుకునేలాగా చేసేసాను. ఇక నేను అక్కడికి రాను, మీరు ధైర్యంగా వెళ్ళండి. నా పేరు మాత్రం చెప్పకండి, కారణం ఆయనకి రికమెండేషన్ అంటేనే నచ్చదు. ఓకేనా? ఆ తర్వాత ఆయన ముఖంలో కూలింగ్ గ్లాస్ ఉన్నందువల్ల ఆయన ఎవరిని చూస్తున్నారో ఎవరికి తెలియదు, కానీ అందరినీ గమనిస్తూ ఉంటారు ఆయన. సరే వెళ్ళండి వెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. తిరిగి వస్తే చూద్దాం, లేదంటే. గుడ్ మార్నింగ్ మమ్మిటి సార్. మార్నింగ్ సార్ మేము చెప్పండి. సార్ మేము టీవీ రిపోర్టర్స్, మేము మీ చాలా పెద్ద ఫ్యాన్స్. ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వండి, ఒకటి టీవీ రిపోర్టర్ లేదా ఫ్యాన్స్. సార్ మేము ఫ్యాన్స్ గా ఉండే రిపోర్టర్స్ సార్. రిపోర్టర్స్ గా ఉండే ఫ్యాన్స్ కి ఏం కావాలి? సార్ తో ఒక ఇంటర్వ్యూ. మీ ఛానల్ పేరేంటి? అవర్ టీవీ. అవర్ టీవీనా? ఆ పేరు నేను ఇంతవరకు వినలేదే. నేను ఇప్పుడు ఏ ఛానల్కి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఇవ్వడానికి ఏముంటుందని? నా గురించి అన్ని వివరాలు చిన్నపిల్లాడికి కూడా తెలుసు. కొత్తగా చెప్పడానికి ఏదైనా ఉంటే కబురు పంపిస్తాను. నీ దగ్గర ఏ కెమెరా ఉంది?